అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లు రష్యా మీద కోపం మన మీద చూపిస్తూ ఉన్నాడు ట్రంప్. ఒకవైపు మన భారతదేశం వంటి దేశం మరొకటి లేదని, తమకు ఇండియా అంటే ప్రాణమని ట్రంప్ ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తూ ఉన్నాడు. మరోవైపు అదే నోటితో మన భారతదేశం మీద ఎక్స్ట్రాగా మరో 25% ట్యాక్స్ వేస్తూ కంపు చేస్తున్నాడు. మన దేశానికి సంబంధించిన ఒక మెయిన్ బిజినెస్ని నాశనం చేయడానికి కూడా సిద్ధమవుతున్నాడు. మీకు చాబహార్ పోర్టు గురించి తెలిసే ఉంటుంది. ఇరాన్లో మనం ఈ పోర్టుని నిర్వహించబోతున్నాం. కొన్ని నెలల క్రితం దీని మీద మనకి ఇరాన్కి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. కానీ ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ కూడా నాశనం అయ్యేటట్టు కనిపిస్తూ ఉంది. ఇంతేకాకుండా ఇజ్రాయెల్ నుండి కూడా మరొక న్యూస్ వినిపిస్తూ ఉంది. ఇజ్రాయెల్కి సంబంధించిన మరికొన్ని మోడర్న్ డ్రోన్స్ కొనుక్కోవడానికి మనం రెడీగా ఉన్నాం. ఇప్పటికే మన దేశం చుట్టూ ఉన్న పొరుగు దేశాల పరిస్థితి చూస్తూ ఉంటే రానున్న రోజుల్లో పెద్ద యుద్ధం జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. అందుకనే ఇలాంటి టైంలో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇక మరొక న్యూస్ ఏంటంటే, మన భారతీయ జ్యువెలరీ కంపెనీలు ఫ్యూచర్లో అమెరికా విధించే 50% ట్యాక్స్ తప్పించుకునే కొత్త మార్గాన్ని తెలుసుకున్నాయి. ఇకపోతే 5వ న్యూస్ ఏంటంటే, చైనా మీద అమెరికా ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంది. కాబట్టి తొందరలోనే తైవాన్కు వ్యతిరేకంగా అమెరికా ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చు. ఇప్పటికే అమెరికా దాదాపు 400 మిలియన్ల విలువైన మోడర్న్ ఆయుధాల సరఫరాను తైవాన్కి ఎగుమతి చేయడం నిలిపివేసింది. ఈరోజు ఈ వీడియోలో వీటన్నిటి గురించి మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. మీకోసం ఈ ఇన్ఫర్మేషన్ని తీసుకురావడానికి మా టీం మొత్తం ఎంతగానో శ్రమ పడుతూ ఉంది. అందుకు బదులుగా మేము మీ నుండి కోరుకునేది ఒక్కటే, దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ కొట్టండి. మీరు ఎక్కడి నుండి ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ సెక్షన్లో రాయండి. ఇది మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇక టాపిక్లోకి ఎంటర్ అయితే, కొన్ని సంవత్సరాల క్రితం భారత్కి ఇరాన్కి మధ్య చాబహార్ పోర్టు గురించి ఒక ఒప్పందం జరిగింది. ఇప్పటికే మనం అక్కడ భారీ ఎత్తున పెట్టుబడి పెట్టాము. ఆ సమయంలో ట్రంప్ అధికారంలో లేడు. ఈ ఒప్పందం కూడా మన దేశానికి ఎంతో లాభదాయకంగా ఉంది. ఎందుకంటే ఇరాన్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నో శాంక్షన్స్ ఎదుర్కొంటూ ఉంది. అయితే భారతదేశాన్ని మిడిల్ ఈస్ట్కి కలపడానికి ఈ చాబహార్ పోర్ట్ చాలా ఇంపార్టెంట్. అందుకనే దీనికి అనుమతిని ఇస్తూ ఒప్పందం కుదిరింది. ఈ కాంట్రాక్ట్ ఖరీదు దాదాపు $8 బిలియన్. చాబహార్ పోర్టులో కూడా మన దేశం పెట్టుబడి పెట్టింది. మిషనరీ, ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేశాము. ఫ్యూచర్లో ఆఫ్ఘనిస్తాన్, మిడిల్ ఈస్ట్ డెవలప్ అవ్వడానికి మేము కూడా సహాయం చేస్తాము అని అమెరికా మనకి ఈ ఒప్పందానికి పర్మిషన్ ఇచ్చింది. ఈ కనెక్టివిటీతో మనం యూరోప్, రష్యా వంటి దేశాలను డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వగలము. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంది. మనం IASTC అంటే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఉపయోగించి రష్యా నుండి చమురు కొనుక్కుంటూ ఉన్నాము. ఫ్యూచర్లో ఒక స్పెషల్ రైలు మార్గాన్ని కూడా మనం డెవలప్ చేసే ఆలోచనలో ఉన్నాం. అదే కానీ డెవలప్ అయితే రష్యా నుండి మరింత తక్కువ రేటుకి మనకి చమురు వస్తుంది. అదే అమెరికాకి కడుపు మంటగా ఉంది. మన దేశం మీద ఇప్పటికే అడిషనల్గా 25% ట్యాక్స్ వేసింది. దాంతోపాటుగా చాబహార్ పోర్టు మీద కూడా ఒత్తిడి తీసుకువస్తూ ఉంది. ఈ ప్రాజెక్ట్ని అడ్డుకోవడమే ట్రంప్ లక్ష్యం. ఒక రకంగా మనల్ని అష్టదిగ్బంధనం చేయాలి అని ప్రయత్నిస్తూ ఉంది అమెరికా. ఇప్పుడు భారతదేశం ఈ మార్గాన్ని ఉపయోగించి బిజినెస్ చేయలేదు. ఈ మార్గాన్ని ఉపయోగించుకోవడానికి ట్రై చేసే ఏ దేశపు కంపెనీలపైననైనా బ్యాన్ విధిస్తారు. అందుకే ఏ దేశం కూడా ఇప్పుడు మన భారతదేశంలో బిజినెస్ చేయడానికి ఇష్టపడదు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, మన దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్దగా డెవలప్ అవ్వలేదు. రిస్క్ తీసుకుని ఇక్కడ మనమే వ్యాపారం చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చే పెద్ద పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ, కంటైనర్ కంపెనీలు కానీ, లేదా షిఫ్టింగ్ కంపెనీలు కూడా మన దగ్గర లేవు. మన దగ్గర ఒకవేళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగున్నా సరే కంపెనీలతో పాటు కంటైనర్ ఫ్యాక్టరీలను మనం ఇప్పటికిప్పుడు నిర్మించలేము. 2024లో భారతదేశానికి ఇరాన్కి మధ్య ఒక ముఖ్యమైన కాంట్రాక్ట్ కుదిరింది. ఇరాన్లోని షాహిద్ టెర్మినల్ నిర్వహించడానికి భారతదేశం 10 సంవత్సరాల కాంట్రాక్ట్ మీద సైన్ చేసింది. భవిష్యత్తులో కూడా ఈ కాంట్రాక్ట్ కంటిన్యూ చేస్తూనే ఉంటాను అని భారతదేశం కోరుకున్నంత కాలం ఈ టెర్మినల్ని ఉపయోగించి ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవచ్చు అని ఇరాన్ చెప్పింది. అలాంటి టైంలో మనం ఆఫ్ఘనిస్తాన్ సెంట్రల్తో కూడా మన దేశాన్ని కనెక్ట్ చేయొచ్చు. బియ్యాన్ని ఎగుమతి చేయడానికి లేదా ఏదైనా మెడిసిన్స్ ఎగుమతి చేయడానికి మనకి ఈ టెర్మినల్ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు కూడా మన వ్యాపారం చక్కగా సాగిపోయింది. ఎన్నో లాభాలను కూడా మనం మన ఖాతాలో వేసుకున్నాము. ఇప్పుడు ట్రంప్ ఇదంతా కంపు చేసేసరికి భారతదేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయడానికి అతనికి ఒక కొత్త మార్గం దొరికినట్టయింది. ఇప్పటికే మనం ఎన్నో వేల కంటైనర్లలో 8 మిలియన్ టన్నులకు పైగా సరుకులను ట్రాన్స్పోర్ట్ చేశాము. పాకిస్తాన్లో కూడా ఎన్నో పోర్టులు ఉన్నాయి. కానీ ఆ దేశం గురించి అందరికీ బాగా తెలుసు.
కాబట్టి సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని ఆ దేశంతో ఎవరూ వ్యాపారం చేయలేదు. కాబట్టి మనకి గట్టి లాభాలు ఇప్పటి వరకు అందాయి. ఇకపోతే ఇరాన్కి సంబంధించిన షిఫ్టింగ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఫైనాన్స్ ఆ దేశం చేసుకునే అన్ని కాంట్రాక్ట్ అమెరికా శాంక్షన్కి లోబడి ఉంటాయి. అందువల్లనే మన దేశం పెట్టిన పెట్టుబడి దాదాపు $120 మిలియన్ ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. మనం రష్యా నుండి చమురు కొనుక్కుంటూ ఉన్నాము అనేది అమెరికాకి కడుపు మంట. తమ దేశం నుండి కొనుక్కోకుండా తక్కువ రేటుకి రష్యా నుండి కొనుక్కుంటూ ఉంటే మండిపోతూ ఉంది అమెరికా. అందుకనే మనల్ని అన్ని వైపులా నాశనం చేయడానికి ఎన్నో ఎత్తుగడలు వేస్తూ ఉంది. ఇప్పటికే మనం చాలాసార్లు చెప్పుకున్నట్టు భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం. ముఖ్యంగా యూరోప్ వంటి దేశాలతో మన వ్యాపారం చాలా జోరుగా సాగుతుంది. దీని మీద దెబ్బ కొట్టడానికి అమెరికా ఇప్పుడు విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక మనం రెండవ న్యూస్ గురించి చెప్పుకుందాం. పాకిస్తాన్కి సౌదీ అరేబియాకి మధ్య ఒక డిఫెన్స్ కాంట్రాక్ట్ కుదిరింది అని నిన్నటి వీడియోలో క్లియర్గా చెప్పుకున్నాం కదా. ఒకవేళ మీలో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి. ఈ ఒప్పందం చాలా పవర్ఫుల్. ఒకవేళ ఫ్యూచర్లో ఎప్పుడైనా మన దేశం పాకిస్తాన్ మీద మిలిటరీ యాక్షన్ తీసుకుంటే సౌదీ అరేబియా దాని వెంట ఉండి మన మీద దాడి చేసేందుకు అవకాశం ఉంది. అంతేకాకుండా ఫ్యూచర్లో అనేక దేశాలు ఈ ఒప్పందంలో చేరిపోతాయి. పాకిస్తాన్ వంటి దుష్ట దేశాలకు ఇది మరింత బలాన్ని ఇస్తుంది. ముఖ్యంగా ముస్లిం దేశాలన్నీ కూడా పాకిస్తాన్ వెంట నిలిచే అవకాశం కనిపిస్తూ ఉంది. అందుకనే ఈ ప్రమాదాన్ని ముందుగానే ఊహించి మనం ఇజ్రాయెల్ వంటి దేశాలతో ఒక ఇంపార్టెంట్ డిఫెన్స్ కాంట్రాక్ట్ మీద సంతకం చేయబోతున్నాము. ఈ న్యూస్ బయటకు వచ్చిన వెంటనే పాకిస్తాన్తో పాటు టర్కీ, బంగ్లాదేశ్ లాంటి దేశాలు కూడా షాక్ అయ్యాయి. ఇప్పటికే మనం ఇజ్రాయెల్ నుండి మిలిటరీ డ్రోన్స్ కొనుక్కోవడానికి ఒప్పందం చేసుకున్నాము. కాబట్టి ఇది పాకిస్తాన్కి ఇప్పట్లో కోలుకోలేని గట్టి దెబ్బ లాంటిదే. ఈ మధ్య పాకిస్తాన్ మన మీద దూకుడుగా ఉంటూ ఉంది. మన సరిహద్దులలో చేస్తున్న దాడులలో ఎక్కువగా డ్రోన్లను ఉపయోగిస్తూ ఉంది. అందుకనే మనం కూడా పాకిస్తాన్కి దిమ్మ తిరిగిపోయేలా మరింత మోడర్న్ టెక్నాలజీ కలిగిన డ్రోన్లను కొనుగోలు చేస్తూ ఉన్నాము. ఇవి MK2 డ్రోన్లు, మీడియం రేంజ్ లాంగ్ డిస్టెన్స్ ఫ్లయింగ్ డ్రోన్లు. వీటిని సాధారణంగా మేల్ అని పిలుస్తారు. ఇవి మానవరహిత డ్రోన్లు. అంతేకాకుండా వీటి ఫ్లయింగ్ లిమిట్ కూడా 45 గంటలు. సుమారు 35 అడుగుల ఎత్తు వరకు ఇవి ఎగురుతాయి. ఇకపోతే ఈ డ్రోన్ రెక్కలు సుమారు 16.6 మీటర్ల పొడవుంటాయి. దీని బరువు దాదాపు 10,430 కిలోలు. దీనిలో స్పెషాలిటీ ఏమిటంటే ఈ డ్రోన్లు ఇన్ఫ్రారెడ్, ఎలక్ట్రో ఆప్టికల్ సింథటిక్ అపర్చర్ రేడార్, ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ వంటి అన్ని రకాల మోడర్న్ టెక్నాలజీతో అమర్చబడి ఉంటాయి. అన్ని రకాల ప్రోగ్రామింగ్స్, యాక్షన్స్ సులభంగా నిర్వహించగలవు. డిఫెన్స్ ఆయుధాల పరంగా ఇజ్రాయెల్ ఎంత అభివృద్ధి చెందిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫ్యూచర్లో సౌదీ అరేబియా, పాకిస్తాన్ మరింత క్లోజ్ అవుతూ మరికొన్ని డిఫెన్స్ కాంట్రాక్ట్స్ మీద సైన్ చేస్తాయి. కాబట్టి ముందుగానే మనం వీటికి సిద్ధంగా ఉండాలి. మనం ఇప్పుడు కేవలం పాకిస్తాన్తో మాత్రమే కాదు, సౌదీ అరేబియాతో కూడా యుద్ధం చేయాల్సిన అవసరం పడింది. ఇక నెక్స్ట్ న్యూస్ చెప్పుకుందాం. చైనాతో ఎవరు కూడా ఎక్కువ కాలం శత్రుత్వం పెట్టుకోలేరు. కానీ ట్రంప్ చైనా మీద భారీ ఎత్తున ట్యాక్స్లు వేశాడు. అయితే చైనా మనలాగా నోరు మెదపకుండా ఉండదు కదా. అమెరికా నోటి కింద కూడు లాగేసుకుంది. అంటే అమెరికాకి సప్లై చేయాల్సిన ముఖ్యమైన ఖనిజాలను సప్లై చేయడం ఆపేసింది. దెబ్బకి ట్రంప్ తాతకు పట్టిన దయ్యం దిగి వచ్చింది. వెంటనే ట్యాక్స్లు తీసేశాడు. కానీ బుద్ధి పోనిచ్చుకోకుండా చైనాకి బెస్ట్ ఫ్రెండ్ అయిన తైవాన్ మీద ట్యాక్స్లు వేశాడు. కొన్ని నెలల క్రితం తైవాన్కు సుమారు 3,340 కోట్ల విలువైన సైనిక సహాయ ప్యాకేజీని ఓకే చేసిన ట్రంప్ ఇప్పుడు దానిని అమలు చేయడానికి వెనకడుగు వేస్తూ ఉన్నాడు. తైవాన్కి పంపించాల్సిన ఆయుధాలను, డ్రోన్లను ఆపేశాడు. ట్రేడింగ్ మెరుగుపరచడానికి, ఈ కాంట్రాక్ట్స్ మీద చర్చలు జరపడానికి, చైనాతో ఉద్రిక్తతను తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్రంప్ చెప్తున్నాడు. దీని మీద మీ అభిప్రాయాన్ని ఒక కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.